ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. నాస్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచన చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మాధవ్ సూచించారు. ట్రిపుల్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఎవరైతే టూ వీలర్స్ కానీ జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కూడా శ్రీ ఎస్పీ గారి ఆలోచన. దానిలో భాగంగా స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హెల్మెట్ లేనిచో అలాగే ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేయకుండా స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మైనర్ డ్రైవింగ్లో పట్టుబడతారో వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే వాళ్ళని మందలించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వాళ్ళకి 5,030 రూపాయలు ఫైన్ విధిస్తారు. ఒకవేళ అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడము, వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్ కేసు బుక్ చేయడము, 25,000 జరిమానా వేయడమో జరుగుతుంది. సో ఇవన్నిటి మనం తప్పించుకొని మైనర్కి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు మైనర్కి ఎవరికి కూడా బండ్లు ఇవ్వకుండా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ పిల్లలకి లైసెన్స్ అప్లై చేయించి వాహనాలు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు కోరడమైనది. అలాగే మందు తాగి అంటే మద్యపానము సేవించి బండి నడపడం డ్రంక్ అండ్ డ్రైవ్ కింద వస్తుంది. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద గరిష్టంగా 10,000 రూపాయలు జరిమానా విధించడం, అలాగే జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి తాగి రాకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మీ గమ్యస్థానాలకి ఎవరైతే పనుల మీద వస్తారో మీ అందరూ కూడా క్షేమంగా మీ ఇళ్ళకి చేరాలని చెప్పేసి మన ఎస్పీ గారు